హాయ్ అండి. చాలా దారుణం జరిగిపోయింది. కాశ్మీర్‌లో మళ్ళీ ఉగ్రదాడి అయితే జరిగిందండి. దాదాపు 27 మంది, 30 మంది దాకా అని చెప్తున్నారు. అఫీషియల్‌గా అయితే 27 మంది అని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే చాలామంది దేశంలో ఉన్న చాలామంది నలుమూలల నుంచి అక్కడైతే పర్యాటక ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్లారు చాలామంది. అక్కడైతే కొంతమంది వచ్చేసి ఉగ్రవాదులు అయితే దాడి చేశారు. ఆ దాడిలో చాలామంది అమాయకులైన ప్రాణాలు అయితే తీయడం చూసాం మనమైతే. సరే, ఇది వచ్చేసి అఫీషియల్‌గా వాళ్ళైతే అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. దర్జాగా ఏ ఏదైతే లష్కర్ ఎ తోయిబాకు సంబంధించిన ఒక శాఖ దానిలో ఉన్న రకరకాల శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు సంబంధించి టీఆర్ఎఫ్ అనే ఒక సంస్థ అయితే దీన్ని అటాక్ చేశారని అయితే ఉగ్రవాద సంస్థ వాళ్ళైతే అటాక్ చేశారు. అది వాళ్ళ పేరు టెర్రరిస్టు లెజిస్లేటివ్ ఫ్రంట్ ఏదో ఉంది దాని పేరు. వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. మేమే ఉగ్రవాద దాడి చేసామని చెప్పుకొచ్చారు. మరి ఇంత వాళ్ళు దర్జాగా చెప్తున్నారంటే ఏం కావాలి? ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జరిగింది అనుకుంటే ఒక రకంగా. ఆ తర్వాత ఇది ఫ్రంట్ మొదలైందంట. వాళ్ళైతే ఇంత దారుణంగా చేశారు. ఇంకా వేరే నేను అనుకునేది ఏంటంటే ఒకటే ప్రతి భారతీయుడు కోరుకునేది ఒకటే ఏంటంటే, ఇప్పుడు తాజ్ హోటల్లో వాళ్ళని రోజులు జైల్లో పెట్టి మేపడానికి అవసరం లేదు. ఇమీడియట్గా నాకు తెలిసి వాళ్ళ దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా ఉండదండి నాకు తెలిసి. ఎందుకంటే సామాన్య ప్రజలే డబ్బుల కోసం ఆశపడి అలాంటి వాళ్ళని అయితే తయారు చేస్తూ ఉంటుంది లష్కర్ ఎ తోయిబా లాంటిది. కాబట్టి మనం వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా మనం ఇన్ఫర్మేషన్ ఆశించేది ఏమి ఉండదు. ఇమీడియట్గా జనాల ముందు అందరూ చూస్తుండగా వీడియో కవరేజ్ ఇచ్చి చంపాల్సి ఉంటుంది. అంతమించి నేనైతే కోరుకుంటున్నాను. దాని మించి నేనేమి ఆశించట్లేదు ఈ గవర్నమెంట్ నుంచి. చూద్దాం మరి ఏం చేస్తారు. మరి ప్రస్తుతానికైతే ముందైతే వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు దొరికారో వాళ్ళనైతే ఇమ్మీడియట్గా జస్ట్ ఒక వారం 10 రోజులు మీరు ఎంక్వైరీ చేయండి. నార్కో టెస్ట్ చేస్తారు, ఏం చేస్తారు చేసుకోండి. తర్వాత మటుకు ఇమ్మీడియట్గా తీర్పు అయితే వచ్చేసి అతను, ఎందుకంటే ఒక వ్యక్తి చంపిన వ్యక్తిని మళ్ళీ మనం పరామర్శించి అన్ని చేయాల్సిన అవసరం లేదు. రాబట్టండి ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఇమ్మీడియట్గా అయితే వీడియో కవరేజ్ చేయండి, వీడియో రిలీజ్ చేయండి. అప్పటికే భయం ఉంటుంది. అంటే అంటే ఇంతకుముందు పుల్వామా లేకుంటే చూసాం కదా, చాలా దాడులు జరిగినాయి. పుల్వామా దాడి జరిగింది, ఆ తర్వాత బాలాకోట్ దాడులు జరిగినాయి. ఆ తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తెగబడుతున్నారంటే ఏం తప్పు చేసామని మనం తెలియదు. ఇప్పుడు కాశ్మీర్ ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి మంచి గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం. పాకిస్తాన్లో అడుక్కొని తింటున్నారు అందరూ కూడా. మరి అలాంటప్పుడు మన మీద దాడి అనేది మనం దాన్ని ఏదో ఒక ఆశించి ఏదో ఒక పార్టీ ఆశిస్తుందా, లేకుంటే వేరే వాళ్ళు ఆశిస్తున్నారా? మన దేశంలో ఉన్న కొంతమంది ఉన్నారు దేశ ద్రోహులు అనే వాళ్ళని, అలాంటి వాళ్ళు కొంతమంది సహాయం చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా నడు రోడ్డు మీద అయితే ఊరిదీస్తారా, లేకుంటే కాల్చి చంపుతారా? ఏదో ఒకటి డెసిషన్. మన చట్టాలను మార్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది. చట్టాలను ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమీడియట్గా శిక్ష పడేలాగైతే ఇలాంటి వాళ్ళకి కొన్ని ఉంటాయి, అనుమానాస్పదంగా ఏమైనా ఉంటే వాటిని మనం దీర్ఘకాలంగా విచారించి తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. కానీ ఇలాంటి ఉగ్రవాదాన్ని అయితే మనం రోజు అన్నం పెట్టి మన తిండి మనం కష్టపడ్డ మన రైతులు కష్టపడి అన్నం తీసుకెళ్ళి వాళ్ళ ఉగ్రవాదం నోటికి పెట్టాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా చంపేయాలి, అంతే. చంపేయడం అంతే. వీడియో ఫుటేజ్ కూడా రిలీజ్ చేయాలి. ఇది నా కోరిక. మరి చూద్దాం ఏం జరగవద్దో. చాలా దారుణం. చూద్దాం మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.